హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లో మనం sin 50, sin 75, cos 15, cos 75 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో sin a ప్లస్ b ఫార్ములాస్ అన్నీ చెప్పాం. సో sin 15 మనకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి, బట్ మనకి sin 45 మైనస్ 30. సో 45 మైనస్ 30, 45 sin 45, cos 45, sin 30 వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి దీన్ని ఇలా మార్చాం. 45 minus 30 is 15. So sin a minus b, sin a cos b minus cos a sin b. So sin 45 ఎంత అంటే 1 by root. Cos 30 value root 3 by 2. Cos 45 1 by root 2. Sin 30 1 by 2. మనకి ఏదైనా డౌట్ ఉంటే ట్రయాంగిల్ గీసుకుంటూ వస్తాయి. సో 30, 60, 90 degrees. 1, 2, root 3. So cos 30 adjacent side by hypotenuse. Sin 30 opposite side by hypotenuse. 45 అయితే ఇప్పుడు రూట్ 2నే వస్తుంది కాబట్టి రూట్ 3 by 2 root 2 minus 1 by 2 root 2. ఎల్సిఎం ఏమవుతుంది 2 root 2. సో రూట్ 3 మైనస్ 1 by 2 root 2. మీకు ఎక్కడో sin 15 అవసరం అవుతుంది ప్రాబ్లం చేసేటప్పుడు. అప్పుడు మనకి వాల్యూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే ఇలా చేసుకోండి. ఓకే, ఇది కూడా మర్చిపోయారు, సైన్ ఏ కాస్ బై వాళ్ళు చేయక్కర్లేదు అన్నమాట. ఇజన్ ఇట్ సైన్ 75 ఇది మీకు తెలిసిపోతుంది. చూడండి, సైన్ 75 ఏమైనా రాయచ్చు మనం 45 ప్లస్ 30. మళ్ళీ ఇదే వస్తుంది, కాకపోతే మధ్యలో ప్లస్ వస్తుంది కాబట్టి ఇదే ఈక్వేషన్ వస్తుంది. రూట్ 3 ప్లస్ 1 by 2 root 2. కావాలంటే మీరు చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ కాస్ 15, కాస్ 45 మైనస్ 30. ఇప్పుడు ఇది రాదండి, ఎందుకంటే కాస్ 45 మైనస్ 30 కాస్ ఏ మైనస్ బి ఫార్ములా. cos A cos B ప్లస్ sin A sin B, అంతేనా? సో cos A ప్లస్ B ఫార్ములాలో మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. cos 45 1 by root 2, cos 30 root 3 by 2, sin 45 1 by root 2, sin 30 1 by 2. కాబట్టి ఏమొస్తుంది చూడండి, రూట్ 3 ప్లస్ 1 by 2 root 2. సో ఇవన్నీ దీనికి ఒకటే వచ్చింది. అలా మనం ఏదైనా చేయొచ్చు. అదే కాస్ 75 అయితే మధ్యలో మైనస్ వస్తుంది. సో ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఇలా చేయటం రావాలన్నమాట. సో సైన్ 120 డిగ్రీస్, కాస్ 120 డిగ్రీస్ అంటే వీటికి డైరెక్ట్ వాల్యూస్ కూడా ఉంటాయి. మనం బైపీసీ వాళ్ళం కాబట్టి మనకి వాల్యూస్ అన్నీ తెలియకపోవచ్చు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం. అప్పుడు మీరు దీన్ని ఇలా రాసుకోవాలి, మనకు తెలిసిన వాటిలోకి మార్చుకోవాలి. సైన్ 90 ప్లస్ 30. సో మ్యాథ్స్ వాళ్ళు అయితే 90 ప్లస్ థీటా అని కూడా రాసేస్తారు. సైన్ 90 ప్లస్ థీటా కాస్ థీటా ఏదో రాస్తారు, మనకు తెలియదు కాబట్టి ఇలాగైనా రాసుకోవచ్చు. సైన్ 90 ప్లస్ 30 ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ 90 వాల్యూ 1, కాస్ 30 ఈజ్ రూట్ 3 by 2, కాస్ 90 0 కాబట్టి 0 అయిపోయింది. సో సైన్ 120 ఈజ్ రూట్ 3 by 2. వాట్ ఈస్ కాస్ 120? మళ్ళీ ఎలా రాదా, కాస్ 90 ప్లస్ 30. దీని ఫార్ములా ఏంటంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మళ్ళీ కాస్ 90 0, ఇది 0 అయిపోతుంది. సైన్ 90 మైనస్ సైన్ 90 వాల్యూ 1, సైన్ 30 వాల్యూ 1 by 2. దేర్ఫోర్ కాస్ 120 ఈజ్ మైనస్ 1 by 2. సో అలా మనం ఏది ఇచ్చినా ఏ వాల్యూ ఇచ్చినా ఇలా రాసుకుంటే సైన్ ఏ ప్లస్ బి అంటే మనం సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి యూజ్ చేసి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూస్తాం. ఇవన్నీ ఇలా రాయొచ్చు. ఇలా మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా దాన్ని ఇలా మార్చుకుంటే మనకి ఈజీగా అవుతుంది. 135 డిగ్రీస్ అంట, సైన్ 135 కాస్ 135. సో 135 డిగ్రీస్ని 90 ప్లస్ 45 అని రాసుకున్నారు అనుకోండి. అప్పుడు మనకి ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ 45 వస్తుంది. సో ఇది 0 అయిపోతుంది కాబట్టి కాస్ 45 1 by రూట్ 2. సో అలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు సైన్ 90 ప్లస్ థీటా కాస్ థీటా అని అలా అవసరం లేకుండా, సైన్ థీటా అని అలాగ అవసరం లేకుండా ఇది మీకు సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇలాగ థీటా చెప్పాం కాబట్టి డెరివేటివ్ ఆఫ్ సైన్ థీటా, మళ్ళీ డిఫరెన్షియేషన్ డెరివేటివ్
అండ్ ఇంటిగ్రేషన్ మనకి ఇందులో కూడా వస్తుంది. సైన్ థీటా అండ్ కాస్ థీటా కూడా చేయాలి. డెరివేటివ్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ కాస్ థీటా డి థీటా. డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా ఈజ్ మైనస్ సైన్ థీటా డి థీటా. ఈ డి థీటా మర్చిపోకూడదు, ఇది మర్చిపోతే మనకు ఆన్సర్ పోతుంది. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ థీటా విత్ రెస్పెక్ట్ టు టీ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కాస్ థీటా డి థీటా డివైడెడ్ బై డిటి రాసుకో. అలాగే డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా విత్ రెస్పెక్ట్ టు టీ, సో మైనస్ సైన్ థీటా డి థీటా బై డి. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ cos x dx divided by with respect to x. Therefore, it will cancel అయిపోతే derivative of sin x is cos x. So, derivative of cos x is minus sin x dx. With respect to మనం రాయలేదు కాబట్టి అప్పుడు మీరు ఖచ్చితంగా dx రాయాలి. ఒకవేళ దీన్ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే అప్పుడు dx అవసరం ఉండదు. డెరివేటివ్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x. So, minus sin x dx divided by dx. Therefore, మైనస్ సైన్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏఎక్స్ అంటారు. ఏ ఈజ్ కాన్స్టెంట్. అప్పుడు మనం ఏం రాయాలంటే కాస్ ఏఎక్స్ అగైన్ డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్. సో కాస్ ఏఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ఏమవుతుందండి ఏ డిఎక్స్. ఏ ఈజ్ కాన్స్టెంట్, వీ విల్ రైట్ అవుట్ సైడ్. ఇది ఆల్రెడీ మనం ముందు చెప్పుకోండి డెరివేటివ్ ఆఫ్ యూవీ దగ్గర. సో డెరివేటివ్ ఆఫ్ 2x 2dx అని చెప్పాం. సేమ్ అలాగే ఇలా ఏడిఎక్స్. అప్పుడు ఏ కాస్ ఏఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇది మర్చిపోకూడదు. సో ఇక్కడ మనకి ఎస్హెచ్ఎంలో వస్తుంది డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ. సో వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ మీన్స్ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా డిటి అని రాయడం. సో ఇవి ఇక్కడ బేసిక్స్ మనం నేర్చుకుంటే అది డిఫరెన్షియేట్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఐ హోప్ you people understood. Try to practice differentiation with thetas and these values. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే చూద్దాం. థ్యాంక్ యూ.